హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాణి రుచులు. పన్నీర్ చపాతీ రోల్ తయారు చేసుకోవడం. ఇది మనం మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్లోకి టిఫిన్గా అయినా లేదంటే ఈవినింగ్ టైం స్నాక్స్గా అయినా సర్వ్ చేసుకోవచ్చండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అంతేకాకుండా మనం బయట చేసిన టేస్ట్తోని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు గోధుమ పిండి, 1 టేబుల్ స్పూన్ మైదా, హాఫ్ టీ స్పూన్ సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుంటూ పిండిని మొత్తం కలిసేటట్టు చేతితోటి బాగా మిక్స్ చేయండి. ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండిని ఏ విధంగా కలుపుకుంటామో అదే విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా చేతితోటి ప్రెస్ చేసుకుంటూ మనం సాఫ్ట్గా కలుపుకున్న పిండిని ఆరిపోకుండా ఉండడానికి మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టఫింగ్ కోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి 200 గ్రామ్స్ పన్నీర్ ముక్కలు సన్నగా కట్ చేసుకున్నవి యాడ్ చేసుకోండి. అలాగే పావు కప్పు పెరుగు, హాఫ్ టీ స్పూన్ సాల్ట్, అలాగే హాఫ్ టీ స్పూన్ కాశ్మీర్ చిల్లీ పౌడర్, అలాగే హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పావు టీ స్పూన్ పసుపు, అలాగే హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి, అలాగే పావు టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, పావు టీ స్పూన్ చాట్ మసాలా, చివర్లో కొద్దిగా కస్తూరి మెతిని యాడ్ చేసుకోండి. ఇది ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇలా యాడ్ చేసుకున్నవన్నీ కూడా మనకు పన్నీర్ అనేది విరిగిపోకుండా నెమ్మదిగా స్పూన్ తోటి బాగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసుకుంటే మనకి స్టఫింగ్ అనేది బాగా ఉంటుందండి, స్పైసీగా కూడా ఉంటుంది. ఇలా పన్నీర్ని ఒక 10 నిమిషాలు మ్యారినేషన్ చేయండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసి ఇందులోకి హాఫ్ కప్పు సన్నగా తరిగిన ఆనియన్స్, అలాగే మీడియం సైజు క్యాప్సికమ్ ఒకటి, అలాగే ఇందులోకి క్యాబేజీ తరుగు కొద్దిగా యాడ్ చేసుకోండి. ఇక్కడ వెజ్జెస్ అన్నీ కూడా మనకి హై ఫ్లేమ్ మీదనే టాస్ చేసుకోండి. మనకి వెజ్జెస్ అనేటివి ఎక్కువ కుక్ అవ్వకుండా మనకి ఊరికే 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లోకి మనం ముందుగానే మ్యారినేషన్ చేసి పెట్టుకున్నటువంటి పన్నీర్ని కూడా యాడ్ చేసుకోండి. మనం మ్యారినేషన్ చేయడం వల్ల పన్నీర్కి ఉప్పు, కారం, మసాలాలు అనేది బాగా పడతాయి. ఇలా మ్యారినేషన్ చేసుకున్న దాన్ని పన్నీర్ అనేది ఎక్కువ విరిగిపోకుండా గరిటెతోటి నెమ్మదిగా టాస్ చేసుకోండి. ఇలా ఒక 2 to 3 మినిట్స్ టాస్ చేసేటప్పటికి మనకి పన్నీర్ అనేది మసాలాలన్నీ పట్టి పచ్చివాసన పోయి బాగా దగ్గరకు పడుతుంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇప్పుడు మనం స్టవ్ ఆపేసి పన్నీర్ స్టఫింగ్ని పక్కన పెట్టుకొని ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి పిండి ముద్దను ఒకసారి మిక్స్ చేసుకొని మనము చపాతీలు అయితే ఏ సైజులో చేసుకుంటామో అదే సైజులో కూడా మనం ఈ రోల్స్ని చేసుకోవడానికి చిన్న చిన్న బాల్స్లా ప్రిపేర్ చేసుకోండి. మొత్తం పిండిని ఇదే విధంగా ప్రిపేర్ చేసుకొని ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని పొడి పిండిని చల్లుకుంటూ మనం చపాతీ కర్రతోటి మీడియం సైజు చపాతీలా నెమ్మదిగా రోల్ చేసుకోవాలి. ఇంతకుముందు వీడియోలో వెజ్ రోల్స్ అప్లోడ్ చేశానండి, లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసి ట్రై చేయండి. మొత్తం చపాతీలు ఇదే విధంగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ వేడైన తర్వాత చపాతీ యాడ్ చేసి మరొక వైపుకి టర్న్ చేసుకుంటూ 2 వైపులా ఆయిల్ని స్ప్రింకిల్ చేస్తూ చపాతీని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోండి. ఇలా కాల్చుకున్న వాటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మొత్తం అన్నీ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు ఒక చపాతీని తీసుకొని మనం చేసి పెట్టుకున్నటువంటి స్టఫింగ్ని మిడిల్లోకి యాడ్ చేసి దాని మీద మనం సన్నగా కట్ చేసిన ఆనియన్ స్లైసెస్, అలాగే క్యాప్సికమ్ స్లైసెస్, అలాగే టమాటా స్లైసెస్ని కూడా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న దీని మీదకి టేస్ట్కి సరిపడగా కొద్దిగా సాల్ట్ని స్ప్రింకిల్ చేసుకొని అలాగే మిరియాల పొడిని కూడా స్ప్రింకిల్ చేసుకోండి. ఇక్కడ కొద్దిగా సెజ్వాన్ చట్నీని యాడ్ చేసుకోండి. దీని ప్లేస్లో టమాటా కెచప్ పైన యాడ్ చేసుకోవచ్చండి. మనకి ఇలా యాడ్ చేసుకున్నవన్నీ కూడా చపాతీని నెమ్మదిగా రోల్ చేసుకోవాలి. స్టఫింగ్ అనేది బయటకు రాకుండా ఈ విధంగా రోల్ చేసుకోండి. ఇలా రోల్ చేసుకున్న దాన్ని మనం టూత్పిక్ తోటి స్టిక్ చేసుకోండి. అన్ని రోల్స్ని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి రోల్స్ని మనము టమాటా కెచప్ తోటి సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.